హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కీమా కర్రీ. ఈ ఎగ్ కీమా కర్రీని ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 3 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవి ఒక 2 మినిట్స్ వేయించుకొని ఇంకా మూత పెట్టి ఇవి కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. సో ఇవి కాస్త మెత్తబడిన తరువాత ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి ఇవి కూడా ఆనియన్స్‌లోకి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ఒట్టి కొబ్బరి పొడిని కూడా వేసి ఇది కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అర గ్లాస్ వాటర్ని పోస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టి ఈ వాటర్ 80% దాకా ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ వాటర్ అయితే నాకు 80% దాకా ఇంకిపోయాయి. ఇంకొంచెం వాటర్ ఉన్నప్పుడే ఇందులోకి ఒక 4 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టి ఎగ్స్ వేసిన వెంటనే కలపకుండా మూత పెట్టి ఎగ్స్ కొంచెం కుక్ అయిన తర్వాత మూత తీసేసి ఒకసారి మెల్లగా కలుపుకోవాలండి. సో మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ దాకా మూత పెట్టి ఎగ్స్ బాగా కుక్ అయిన తర్వాత ఇంకా మూత తీసేసి ఈ ఎగ్స్ని గ్రేవీలోకి మెల్లగా కలుపుకోవాలి. ఇలాగా ఎగ్స్ వేసిన వెంటనే కాకుండా ఎగ్స్ కుక్ అయిన తర్వాత గ్రేవీలోకి కలుపుకుంటే ఎగ్ కీమా కర్రీ అయితే తినడానికి బాగుంటుంది, అలాగే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో ఇలాగా ఎగ్స్ అయితే గ్రేవీలోకి అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి లాస్ట్గా 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. సో ఇంకా ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గుమగుమలాడే ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్, అలాగే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.